దేవుడు మనందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనములో 2వ లైన్లోని ఒక భాగం, నేను నిన్ను రక్షించువాడను. చెప్పండి అందరం. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడో. నేను అంటే ప్రభు, నిన్ను అంటే నిన్ను రక్షించువాడను. 4వ వచనం 2వ భాగంలో, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. 5వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను. ఈ 3 మాటలు మనం పట్టుకుంటే, ఈ 3 వాగ్దానాలు మనం సొంతం చేసుకుంటే, ఈ లోకంలో ఉన్న పోకడ ప్రకారం మనం పోక ఆయన తోడు కలిగి ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. నేను నిన్ను రక్షిస్తా, నీ పాపం నుండి నేను రక్షిస్తా, నీ సమస్యల నుండి నేను రక్షిస్తా, నీ వ్యాధుల నుంచి నేను స్వస్థపరిచి నిన్ను రక్షిస్తా, నిన్ను కాపాడుతా, నిన్ను విమోచిస్తా, నీకు సహాయం చేస్తా. నువ్వు ఏ స్థితిలో ఇరక్కపోయి ఉన్నప్పటికీ, ఏ స్థితిలో నీవు నిలబడిపోయి ఉన్నప్పటికీ, ఎప్పుడు 24/7 24 గంటలు లోబడనొల్లని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నాను. ఎదురాడు ప్రజల కొరకు దినమంతయు నా చేతులు చెడిపోయిన లోకంలో, పనికిమాలిన లోకంలో, పాడైపోతున్న ప్రజల మధ్య దేవుణ్ణి వెతికేవాడు ఎవరైనా ఉంటే, విడుదల కావాలని ఆశించేవాడు ఎవరైనా ఉంటే, తప్పించుకునే మార్గం ఉంది. చేతులు చాపి ప్రభు నిలబడి ఉన్నాడు. రా, నేను నిన్ను రక్షిస్తాను. రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రా, నేను నీకు తోడై ఉండి కాపాడుతాను. ఆయన మనల్ని రక్షించాడు. ఎంతమంది రక్షించబడ్డారో చేయి చూపిస్తారా? నిజంగానేనా? దేంట్లో నుంచి రక్షించబడ్డారు? పాపము నుండి, లోకము నుండి. ఎప్పుడో రక్షించబడింది కాదు. అందుకే అనుదినము ఆయన పాదముల యొద్ద కనిపెట్టి ఆయన ఇచ్చే విమోచనను, ఆయన ఇచ్చే విడుదలను, ఆయన ఇచ్చే రక్షణను, ఆయన ఇచ్చే సహాయాన్ని మనం అందుకోవాలి. ఒక్కసారి మనం పాపముల కొరకు రక్షించబడ్డాం. ఇప్పుడు రక్షించబడినామని చెప్పే వాళ్ళ జీవితాల్లో మరే బంధకాలు లేవా? మరి ఇక్కడికి వస్తే చెప్పేవాళ్ళందరూ రక్షించబడ్డామని చెప్పేవాళ్ళే, మాకు అప్పులు ఉన్నాయండి, జబ్బులు ఉన్నాయండి, గొడవలు ఉన్నాయండి, సమస్యలు ఉన్నాయండి అని ఏకరువు పడుతున్నారు కదా. అంటే మరి అప్పుడు రక్షించిన ప్రభు ఈరోజు నీకు విడుదల ఇవ్వడా? ఈరోజు నీ హృదయవాంఛలు తీర్చడా? ఈరోజు నీ అవసరతలు తీర్చడా? మరి అలాంటి అనుభవం నీకుందా? లేక పాత చింతకాయ పచ్చళ్ళలాగా అప్పుడు రక్షణ గురించే చెప్పుకుంటూ కూర్చున్నావా? ఇవాళ నిన్ను ఏమన్నా రక్షించాడా? ఇవాళ ఎందులో నుంచైనా నిన్ను విడిపించాడా? ఈరోజు నువ్వు ఏ విషయంలో నుంచైనా కాపాడా? ఒకసారి ఆలోచించి చూడండి. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతూ ఉంది. ఎప్పుడు కావాలన్నా ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలం అంటే కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు, చిక్కులు వచ్చినప్పుడు మాత్రమే కాదండి. శోధన వచ్చినప్పుడు, పాపములో పడే పరిస్థితి వచ్చినప్పుడు, ఉచ్చుల్లో పడినప్పుడు కేక వేస్తే ప్రభు వినిపించేవాడుకున్నాడు. నేను నిన్ను రక్షిస్తాను. ఆ మాట చెప్పినప్పుడు అండి ప్రభు ఒక మాట వరకే చెప్పేశారు అనుకుంటున్నారు. నిన్ను రక్షించాలి అని నన్ను రక్షించడానికి ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆకాశంలో కూర్చొని రక్షిస్తాను, నా దగ్గర మాయలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, ఉష్ అన్నారు అనుకున్నారా? కాదు 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 కాదు. నేను రక్షించాలంటే నీ పాపానికి రావలసిన శిక్షను క్యాన్సిల్ చేయాలి. నీతిమంతుడైన దేవుడు వరకపో అంటాడు, కుదరదు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి.
కాబట్టి తానే నరుడిగా ఈ లోకంలోనికి వచ్చి లోక పాపములను, నీ పాపం నా పాపము కానీ అందులో ఉందా లేదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల దోషము కొరకు ఆయన సర్వాధికారి అయిన దేవుడు గనుక ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా కలువరి శిలువలో ప్రాణమిచ్చాడు. నిన్ను రక్షిస్తాను అన్న ప్రభు నీ శ్రమను, నీ నిందను, నీ అవమానాన్ని, నీ శిక్షను, నీకు రావలసిన మరణాన్ని భరించి ఇవాళ రక్షణ మనకు సిద్ధపరిచాడు. దేవుడు మనకు రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు. కానీ దానికి ఆయన ఎంత వెల చెల్లించాడంటే వెండి బంగారాలు కాదు, కానీ తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విమోచించాడు. నిన్ను రక్షిస్తాను అన్న ప్రభువు నిన్ను చూచినప్పుడు నిన్ను రక్షించడం కొరకు ఎంత శ్రమను సిలువలో పొందాడు, ఎలాగూ తన సర్వస్వాన్ని నిన్ను ప్రేమించి నీ కొరకు ఇచ్చాడో అన్నది మనం గుర్తు చేసుకోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమించాను కాదండి, ప్రేమించుచున్నాను. రక్షణ ఒక్కసారి పొందుతాం, కానీ దేవుని ప్రేమ మనకు అనుదినము కావాలి. నిన్ను ప్రేమించుచున్నాను. మోకరించి మీ ప్రియుడైన ప్రాణ ప్రియుడైన యేసు ప్రభుతో స్నేహం చేయండి. మన ఫ్రెండ్, మన ప్రియుడు, మన రక్షకుడు, మన ప్రేమికుడు ఎవరంటే నా యేసు ప్రభువు. ఏంటంటే యవనస్తులు చటాపట్టాలు పెట్టుకొని వరుస వాయిలు లేకుండా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే అదేం ప్రేమ? అదేం ప్రేమ అండి? తల్లిదండ్రులను మోసం చేసి రహస్య స్థలాలకు వెళ్ళి, పార్కులకు పోయి, పబ్బులకు పోయి, రెస్టారెంట్లకు పోయి, వీధుల్లో బైకులు వేసుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తామంటే అది ఎంత అజ్ఞానం! అది కాదు ప్రేమ, అది కాదు ప్రేమ. గ్రీకులో 4 మాటలు ఉన్నాయి ప్రేమకి: స్టార్జ్, ఫిలియా, ఎరోస్, అగాపే. స్టార్జ్ అంటే తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ, సహజమైన ప్రేమ. మన బంధువులు, మన భాష వాళ్ళు, మన దేశం వాళ్ళు అనే అభిమానం అంటే చూడండి, అది ఒక విధమైన ప్రేమ, ఒక విధమైన ప్రీతి. ఏమైనా ఒక ఆవు ఈనిందంటే ఆ దూడ వెంటనే వచ్చి ఆవు దగ్గరకు వచ్చి తిరుగుతుంది. ఆవు విమాల దగ్గర దాన్ని నాకుతా తల్లి బిడ్డకు, వాళ్ళ తల్లి బిడ్డ ప్రేమ బంధం కనపడుతుంది అక్కడ. అది సహజంగా వచ్చే ప్రేమ. ఫిలియా అంటే ఫ్రెండ్షిప్లో వచ్చే ప్రేమ. ఎలాగిద్దరు స్నేహితులు అవుతారంటే ఒకే గూటికి చెందిన పక్షులు కలిసి ఎగురుతాయంట. కాకులన్నీ ఒకటి, కోకిళ్ళన్నీ ఒకటి అలాగే ఎగురుతుంటాయి. ఏంటంటే అలా స్నేహితులు అంటే కొంతమంది హోటల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది చీరల ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది సీరియల్ ఫ్రెండ్స్ ఉంటారు. రాక తొందరగా వచ్చేసి స్టార్ట్ అయిపోయిందిరా సీరియల్ ఫ్రెండ్స్. ఏంటండి సారీస్ డిస్కౌంట్ ఉన్నాయంట, కొనుక్కుందాంరా. ఇంక సారాయి తాగేవాడు అయితే ఫ్రెండ్ పక్కన లేకపోతే తాగడే తాగడాడు, నేను పోయిస్తాను రా నీకు డబ్బులు లేకపోతే రారా. ఇద్దరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, ప్రాణ స్నేహితులు పట్టారు. ఇద్దరికి ఏదో రోజు బజ్జ బాంబు పేలుతుంది చూడండి. ప్రాణ స్నేహితుల దగ్గర కూడా ప్రాణాలు తీసుకునే వాళ్ళు అయిపోతారు ఒకడొకడు. ఎంతమంది తాగుబోతులండి ఫ్రెండ్షిప్గా ప్రారంభించి ఒకడొకడు చంపుకునే స్థితికి దిగజారిపోతున్నాడు. అది నిజమైన స్నేహం. అది ఏదో ఒక అభిరుచి నీకు ఇద్దరికి ఉంటుంది కాబట్టి ఉండేది, అంత మటుకు అది తాత్కాలికమైందే. మూడోది ఎరోస్. ఎరోస్ అంటే యవ్వనస్తులకు యవ్వనస్తురాళ్ళకి మధ్య వచ్చే ఒక విధమైన ఎఫెక్షన్, ఒక విధమైన ఆకర్షణ. ఆ టీనేజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. అది ఆ ఆకర్షణ దేవుడు ఇచ్చిందే, కానీ అది అపవిత్రపరుచుకుంటున్నారు మనుషులు. అది వివాహానికి ముందే, అది వివాహం ముందే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా జీవించడానికి వాడుతున్నారు. ఒక ఏజ్లో, ఒక గ్లామర్లో వచ్చేటువంటి ఒక విధమైన ఎఫెక్షన్, ఎరోస్ అనేది అది నిజమైన ప్రేమ కాదు. అదొక ఇష్టం అనొచ్చు, అది లస్ట్. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ ఓన్లీ లస్ట్. లస్ట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటారు చాలామంది, పెళ్ళయ్యా గొడవలు పెట్టుకుంటుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని మొన్న సోదరు వచ్చి ఏడుస్తూ చెప్తా ఉంది. ప్రేమకు ముందు కాదండి, పెళ్లికి ముందు కాదు ప్రేమ, పెళ్ళైన తర్వాత ప్రేమించడం నేర్చుకోవాలి. ఇస్సాకు రెబెకాను తన తల్లి అయిన శారా గుడారంలోకి తీసుకుని వెళ్ళను, నాటి నుండి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. పెళ్ళైన తర్వాత ప్రేమించండి. పెళ్లికి ముందు ప్రేమ అని ఎగురుతారు, పెళ్ళైన తర్వాత మొఖాలు చూసుకోకుండా గొడవలు పెట్టుకుంటారు. కారణం అది ఆకర్షణతో వచ్చిందే కానీ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కాదు. అగాపే ప్రేమ, అది నిర్దోషమైన, నిష్కలంకమైన, నిస్వార్థమైన, త్యాగపూరితమైన,
పవిత్రమైన ప్రేమ, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమతో చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు మంచోడువైనా ప్రేమిస్తాను, చెడ్డోడువైనా ప్రేమిస్తాను. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమిస్తాను, ప్రేమించకపోయినా ప్రేమిస్తాను. నువ్వు నాకేమన్నా ఇచ్చినా ప్రేమిస్తాను, ఇవ్వకపోయినా ప్రేమిస్తాను. నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా నా ప్రేమ మారదు, నా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటున్నాడు ప్రభు. ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తుని నమ్మిన వారి గుండెల్లో ఉండాలండి. యేసుక్రీస్తుని ఎరిగిన వారి జీవితాల్లో ఆ ప్రేమ ఉంటే, అది భార్యాభర్తల మధ్య ఉంటే, వారు చక్కగా వారి సంసారాన్ని ఒకరినొకరు సహించుకుంటూ, ఓర్చుకుంటూ, క్షమించుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటారు. అది యవనస్తుల మధ్య నిజముగానే ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను అన్నవాడు ఎవడన్నా ఉంటే, తన పరిధిలో తాను ఉంటాడు, హద్దు మేరకుండా ఉంటాడు, తన తల్లిదండ్రులకు తెలియజేస్తాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు. తగిన సమయంలో వివాహమైన తర్వాత వారు కలుస్తారు. కానీ వివాహానికి ముందే తిరగటం అనేది వ్యాలంటైన్స్ డే అవనివ్వండి, కాకపోనివ్వండి, యవనస్తులు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అనే మాట ఒక క్రైస్తవుని కుటుంబంలో ఉండకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు చెప్పినప్పుడు, నిస్వార్థమైన ప్రేమ. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ప్రేమిస్తలేదనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమించారని మోసం చేశారని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రేమించాడు అనుకున్నాను, నన్ను ప్రేమించలేదని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వద్దంటే, ఆ అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోస్తాడంటే ఎందుకంటే, మరి నిజంగా ప్రేమిస్తే ఆమె క్షేమం కోరాలి కదా. నాకు దక్కనప్పుడు నీకు ముఖమే ఎందుకని యాసిడ్ పోటీ చంపేసేవాళ్ళు, లేకపోతే హాని చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళ పిక్చర్స్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పరువు తీసేయడానికి, వాళ్ళని అపహాస్యపాలన చేయడానికి ప్రయత్నించేవాడు నిజంగా ప్రేమించాడంటారా? కాదు. యేసయ్య ఎఫ్రాయిము గురించి అంటున్నాడు, నా బుద్ధి బిడ్డ, నువ్వు చేసిన తప్పుల గురించి నేను చెప్పాలంటే నా కడుపులో మండిపోతుంది, నాకు నా హృదయంలో మండిపోతుంది అంటున్నాడు. ఎంతమంది ఈ రోజున తమ జీవితాలను వృధాపరుచుకుంటున్నారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ ప్రేమ పవిత్రమైనదిగా ఉండాలంటే నీవు ఆయన ప్రేమతో నిండాలి. నిన్ను ప్రేమించే ప్రభు ప్రేమను నువ్వు జుర్రుకుంటే ఆ ప్రేమతో నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతావు, నీ కుటుంబాన్ని ప్రేమించగలుగుతావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత పాపినైనా నేను ప్రేమిస్తున్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తున్నాను. మూడవది, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభు నీకు తోడై ఉంటాడు. గాఢాంధకార లోయలో సంచరించిన అపాయమునకు నేను భయపడను. ఆయన నన్ను నడిపిస్తున్నాడు శాంతికరమైన జలముల చెంత. ఆయన పరుండ చేస్తున్నాడు నన్ను పచ్చిక గల బయలుల చోట. ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు తోడయుడని గనుక అతడు వర్ధిల్లను, దేవుడు తోడయుడని గనుక అతడు గొప్పవాడయ్యను అని యోసేపు గురించి, ఇస్సాకు గురించి మనం ఎన్నిసార్లు బైబిల్లో చదువుతున్నాం చూడండి. దేవుడు అతనికి తోడయుడని కనుక అతడు చేయడంతా సఫలమయ్యాను. దేవుడు అతనికి తోడయుడని కనుక అతడు క్రమంగా మిక్కిలి గొప్పవాడయ్యాను. దేవుడు తోడై ఉన్నవాడు విడిచిపెట్టబడడు, నష్టపోడు, కృంగిపోడు. ఈరోజు ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు ఆనాడు శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను. నీలో ఉన్న ప్రభువుని నీవు ఎరగలేకపోతున్నావండి. మీతో ఉన్న దేవుణ్ణి మనం గుర్తించలేకపోతున్నాం. ఓసారి యేసు ప్రభువును ఒక చిన్న దోణిలో ఎక్కించుకొని శిష్యులు నది అద్దరికి వెళ్తారు. గలిలే సముద్రంలో ప్రయాణమయ్యారు. అలలు కొట్టిని, తుఫాన్ రేగింది. ప్రభా తలగడ పెట్టుకొని నిద్రపోతున్నాడంట యేసు ప్రభు. దోనేమో ఎగురుతూ ఉంది, అలలు రేగుతూ ఉన్నాయి, చప్పుళ్ళు అవుతూ ఉన్నాయి. నిద్రట్టు వస్తుంది, నిద్రపోతున్నట్టు ఉన్నాడేమో అంతే. ఏంటంటే ఆయన నిద్రపోతాడా? ఇశ్రాయేలుని కాపాడువాడు కుణుకుడు నిద్రపోవాడు. ప్రభా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభువును లేపినప్పుడు, మీకు బుద్ధి లేదా, నేను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తాను నన్ను అన్నాడా? ఏమండి, ఆయన లేచి వాళ్ళని గద్దించలా. ఎవరిని గద్దించాడు తెలుసా? గాలిని గద్దించగా సముద్రము మిక్కిలి నిమ్మళమైంది. కాదండి, వాళ్ళు అంతసేపు గింజుకొని ఓడలో నీళ్ళు వచ్చేసాయంట.
అప్పుడు లేపుతున్నారంట. అప్పుడు దాకా ఏం చేశారు? పక్కనే ఉన్నాడు కదా ప్రభు, కోడనే ఉన్నాడు కదా ప్రభువా అంటే చాలు కదా. ఓడ నిండిపోయేదాకా వీళ్ళు తెడ్డేశారు, తెరచాపెత్తారు, కుస్తీలు పట్టారు. మేము జాలర్లం కదా, మాకు తెలిసిలే, ఆయన ఎందుకులే డిస్టర్బ్ చేయటం, మనమే ఎలాగోలాగా బయటపడదాం అని సొంత ప్రయత్నాలు అన్నీ చేసుకొని ఇక దిక్కు తెలియని స్థితిలో, ఇక గతి లేని స్థితిలో వాడంతా నీళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఆయన మీద నీకు చింతలేదా అంటున్నారు పల్లిగా. నీతోనే ఉన్న ప్రభువుని నువ్వు ఎరగటం లేదండి. నీతోనే ప్రభు ఉన్నప్పుడు నీవు ఏ మాట అయినా ప్రభుతో చెబితే వెంటనే నీకు సహాయం చేస్తాడు. నువ్వు అప్పుడు కాదు, నువ్వు అన్నీ అయిపోయి అప్పులన్నీ ఎవరెవరు అప్పులు ఇవ్వగలరో అప్పులన్నీ తీసేసుకొని ఏమేమి చేయగలవో అన్నీ చేసేసుకొని ఇక గతి లేని స్థితి వస్తుంది చూసారా, దేవుడా నువ్వే దిక్కయ్యా. అప్పుడు దాకా ఎందుకయ్యా? ఎప్పుడప్పుడే అడుగు. నీతోనే ఉన్నాడు ఆయన, ఇక్కడే ఉన్నాడు, ఆకాశంలో లేడు, నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ప్రతిదీ ఆయన అడిగి చేయి. ఆయన అడుగుచాలన్నాడు, ఆయన తోడు తీసుకో, ఆయన సలహా తీసుకో, ఆయన సందులో ప్రార్థించి ఒక నిర్ణయం తీసుకో, ఆయన వాగ్దానాలు తీసుకొని నమ్ము. నీకు తోడై ఉన్న ప్రభువు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నీకు ఏ లోటు రాకుండా కాపాడుతాడు. నీ శత్రువు లేదు, నీకు భోజనమో సిద్ధపరుస్తాడంట. దేవుడు తోడుగా ఉన్న వాడి జీవితంలో కృపాక్షేమములు వెంటాడితే నీకు దేవుని కృప ఉంటుంది, దేవుని క్షేమం ఉంటుంది. చాలాసార్లు మనతో ఉన్న ప్రభువును మనం గుర్తించలేకపోతున్నాం. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయను, కంటి పాపను కాపాడినట్లుగా నేను నిన్ను కాపాడుతున్నాను. నాకు తెలియకుండా నీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా కిందకు బాధట. జుట్టు ఊడిపోయింది అని బాధపడుతుంటారు కొంతమంది. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. నువ్వు కూర్చొని లెక్క పెట్టుకో, మీ భార్యను లెక్క పెట్టమను. ఏంటంటే మీరు కూర్చొని జీవితం అంతా లెక్క పెట్టండి, ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో కంప్యూటర్ పెట్టుకొని లెక్కేసుకోండి. దేవుడికి అంత శ్రద్ధ ఉంది మన మీద, అంత శ్రద్ధ ఉంది. 2 కాసులకు అమ్మబడే పిచ్చి కూడా నాకు తెలియకుండా కింద పడుతుంది. నా స్వరూపంలో నా కారంలో చేయబడి నా రక్తం ఇచ్చుకున్న మీకు హాని కలగకుండా నేను కాపాడలేనా? మీ సంగతి నాకు తెలియదా? మిమ్మల్ని నేను రక్షించలేనా? మిమ్మల్ని తోడై ఉండి మిమ్మల్ని విడిపించలేనా? మనం అడగటం లేదు ప్రభువుని, మనం గుర్తించడం లేదు. మనతోనే ఉన్న ప్రభువుని మనం గుర్తించడం లేదు. దేవుని మాటలు మన గుండెల్లో మంట కలుగు చేస్తాయి, నిరీక్షణ కలుగు చేస్తాయి, ఆదరణ కలుగు చేస్తాయి, విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే దేవుని మాటలు వినాలి, చదవాలి, ధ్యానించాలి. దేవుడు నాకు తోడున్నాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటాను, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తానన్న ప్రభు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు ఈ రాత్రి కూడా మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో విసిగిపోయేవేమో, నష్టపోయేవేమో, పాడైపోయేవేమో, మోసపోయేవేమో, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు 3 మాటలు. చెప్పండి 3 మాటలు. నేను నిన్ను రక్షించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. దయచేసి లేచలబడి ప్రార్థన చేసుకుందాం. నన్ను రక్షించిన ఆయన, నాకు సహాయం చే తండ్రి. ఎవ్వరూ నన్ను ప్రేమిస్తం లేదు. నాకున్న జబ్బును బట్టి, నాకున్న దరిద్రతను బట్టి, నాకున్న దుర్వ్యసనాలను బట్టి నా బ్రతుకు అందరికీ అసహ్యంగా మారిపోయిందయ్యా. ప్రేమించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. నన్ను ఇంకా ప్రేమిస్తావా? నువ్వు నన్ను ప్రేమిస్తావా నాయనా? నన్ను క్షమిస్తావా? నాకు సహాయం చేస్తావా? ఇక నుండి నిన్నే ప్రేమిస్తానయ్యా. లోకాన్ని ప్రేమించి నష్టపోయాను, ధనాన్ని ప్రేమించి మోసపోయాను, మనుషుల్ని ప్రేమించి విఫలుడనైపోయాను. నీ ప్రేమ శాశ్వతమైనదని, నా కన్నీరు తుడిచే ప్రేమ, నన్ను ఆదరించే ప్రేమ, నన్ను కౌగిలించుకునే ప్రేమ, ఆ ప్రేమ నాకు కావాలయ్యా. నా బ్రతుకు ఎండిపోయిన ఎడారిలాగా ఉంది నాయన, బీటలు బారిన భూమిలాగా ఉందయ్యా. నీ ప్రేమ వర్షం కురిపించు నాయన. నా బ్రతుకులో మరల నిరీక్షణ కలిగించు తండ్రి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో, ఏ వ్యక్తి హృదయంలో ఏ రోదన ఉందో, ఏ బ్రతుకులో ఎలాంటి సమస్య ఉందో బాగా ఎరిగిన దేవా తండ్రి, సాతాను మమ్మల్ని నలిపేయక ముందే, నిత్య నాశనానికి నడిపించక ముందే నీ పాదాలు ఎదుట సాగిలపడుతున్నావు. నీ రక్షణ మాకు దయచేయ్యా.
నీ విడుదల మాకు దయచేయి నాయనా, నీ సహాయం మాకు దయచేయ్యా. ప్రేమ కోసం అక్కడ ఎక్కడ ఎదుగుతున్నామే కానీ, ప్రేమించబడాలని ఏదేదో చేస్తున్నామే కానీ, ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన నీ ప్రేమకు మించిన ప్రేమ మరెక్కడున్నదయ్యా. నీ ప్రేమను, నిస్వార్థమైన నీ ప్రేమను రుచి చూచుటకు సహాయం చేయి. నీ ప్రేమలో ఆదరించబడుటకు సహాయం చేయి. ఎవరెవరైతే తమ జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారో, వేదనను అనుభవిస్తున్నారో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వారి బాధలలో కుమిలిపోతూ నాకెవరు లేరే, నన్నెవరు అర్థం చేసుకోవడం లేదే అని దిగులుతో ఉన్నారో అట్టి వారికి నీ ప్రేమను పంచు నాయనా. నేనున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను. నీలో ఏ గొప్పతనం లేకపోయినా, ఏ విశేషత లేకపోయినా నువ్వు నాకు కావాలి. నేను నిన్ను సృష్టించుకున్నాను, నేను నీ కొరకు ప్రాణమిచ్చాను, నువ్వు నా సొత్తు అన్న నీ మాటలు మా చెవుల్లో గింగిరమనని అయ్యా. నీ తోడు మాకు దయచేయ్యా. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నీ తోడు కావాలి. ఏ పని ప్రారంభించినా నీతోనే మేము ప్రారంభించాలి. ఏ అడుగు ఎత్తివేసినా నీ అడుగుల్లో మేము అడుగులేస్తూ నడవాలయ్యా. అప్పుడే మేము క్షేమంగా ఉండగలుగుతాం, అప్పుడే గమ్యానికి మేము చేరగలుగుతాం, అప్పుడే మీ రాజ్య వారసులుగా ఉండగలుగుతామని మనస్ఫూర్తిగా మేము విశ్వసించడానికి సహాయం చేయి. ఈ వాగ్దానాలు వ్యక్తిగతంగా మేము ఒక్కొక్కరు స్వతంత్రించుకోవడానికి, నేను నిన్ను రక్షించువాడను, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నీకు తోడై ఉన్నానన్న మాటలు మా గుండెలలో ముద్రించుకున్నటకు, వాటిని విశ్వసించి వాటి సారమును, వాటి శక్తిని మా బ్రతుకుల్లో అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. నిజ క్రైస్తవులుగా నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.